జరుగుతుంది, ఏదేదో జరిగిపోతా ఉంది. ఏంటమ్మా వెళ్ళిన పని ఏమైంది? పంతులు గారు ఏమన్నారు? అంతా బావుందే, కానీ పెళ్లికి ముందు పూజ ఒకటి చేయమన్నారు. ఏం పూజ అబ్బది? ఏం పూజ? అమ్మవారి ప్రీత్యర్థం కూష్మాండ ఖండన జరగాలి. ఓ, దోషం అంతగా లేకపోయినా పూజ చిన్నదే అయినా అత్తయ్య గారికి ఒక మాట చెప్పడం మంచిదనిపిస్తుందమ్మా. ఇది చెప్పాలా? చెప్పాలి. నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళు. వారి చెవిలో ఈ విషయం వేసి పూజకి రమ్మని పిలిచి నువ్వు అటు వెళదు గానీ నేను ఇటు వచ్చేస్తాను. ఎక్కడికి? నేను సీత వెళ్ళొస్తామంటున్నారు. ఇక్కడ పెళ్లి చూపులంటే మంగమ్మ గారికి తెలుతుందని బయట ఎక్కడన్నా ఏర్పాటు చేసుకున్నారా? మొన్నట్లాగా కనిపెట్టాలి, ఆ మంగమ్మకి కౌరు పెట్టాలి, వీళ్ళ మీద ఒక చెవు కదు పడేసి అక్కడ నోరిప్పాలి. శకుంతల, నువ్వు ఆ వంట పని చూడమ్మా. అలాగే అక్క. నేను సీత వెళ్ళొచ్చేస్తా. సీత తీసుకో. సీత, ఇది జాగ్రత్తగా పెట్టమ్మా. 10 శకుంతల. హాయ్. హలో చెప్పవే, మీ ఆయన ఏమంటున్నాడు? హలో. అమ్మా కంగారు పడుకు. పక్కన బాగుంటే అలా మాట్లాడాను. ఏంటి సంగతి? ఏం లేదే, పొద్దున్న పంతులు గారికి అక్క జాతకం రఘురాం జాతకం చూపించడానికి వెళ్ళాను. ఏమన్నారు? ఈ విషయం ఆవిడికి తెలిస్తే? ఆవిడికి తెలిసే ఛాన్సే లేదు. తెలిసినా ఆవిడ రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ అయిపో. సరేనే, ఉంటాను. అమ్మా బయలుదేరుతామా? బయలుదేరదా. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను, తీసుకొస్తా. తెచ్చుకో. ఎక్కడికి వదినా బయలుదేరారు? ఏమయ్యా, ఇన్నేళ్ళు వచ్చాయి కానీ బుద్ధి రాలేదా? ఎవరైనా బయటికి వెళ్తుంటే అలాగేనా అడిగేది? ఏదో అడిగా, ఏదో శుభకార్యానికి వెళ్తున్నప్పుడు అడగకూడదు ఏదో అడిగినట్టు. అట్టా అంటావేంటే? అలా గుడికెళ్ళొద్దామని. గుడికేగా, తప్పులేదులే. అన్ని ఆ భగవంతుడే చూసుకుంటాడు. మీరెళ్ళిరండి. వెళ్ళండి. గుడని చెప్పి నాకు గుడి కొడుతున్నారా? వీళ్ళ ప్రయాణం హడావుడి ఏదో నడుస్తుంది. అవును, వదిలిందాక ఎవరికో ఫోన్ చేసినట్టుంది. రీడైల్ చేస్తే అవతల వాళ్ళు లైన్లోకి వస్తారు కదా.